మన జిల్లా పార్టీ అధ్యక్షురాలు వెంకమ్మ గారు, మన ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గవర్నర్ పెద్దలు బిఎస్ రెడ్డి నాయక్ గారి ఆదేశానుసారం మరి ఈరోజు డోర్నకల్ పట్టణంతో పాటు మండల పరిధిలో ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులతో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ మా నాయకులందరికీ మరియు పత్రికా విలేకరులకు పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మనకందరికీ తెలుసు, మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగినాయి. మరి మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40% పైన సీట్లను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ కైవాసం చేసుకోవడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి మన మహబూబాబాద్ జిల్లాలో ఉన్న మన పార్టీ శ్రేణులను, మన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన గెలిచిన సర్పంచ్లను, ఉప సర్పంచ్లను, వార్డు మెంబర్లను, అదేవిధంగా పార్టీ బలపరిచి మరి ఎంతో కష్టపడి మరి అతి దగ్గరలో నుంచి కూడా చాలామంది మన సర్పంచులు చాలా తక్కువ ఓట్లతో కూడా చాలామంది ఓడిపోవడం జరిగింది. వాళ్ళందరినీ ధైర్యపరచడానికి మరి పార్టీ మనకు అధికారంలో ఉన్నా లేకున్నా గెలిచిన వాళ్ళు కూడా ఓడిన వాళ్ళు అధికార పక్షానికి గట్టిగా ప్రతిపక్షంలో మనం జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందనే సంకేతాన్ని ఇవ్వడానికి, మనకు ధైర్యం ఇవ్వడానికి మరి కల్వకుంట్ల మన రామారావు గారు వస్తున్నారు. కాబట్టి ఈ మన డోర్నకల్ మండలంలో నుండి, పట్టణంలో నుండి ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు కానీ, గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, పార్టీలో మరి కాంటాక్ట్ చేసిన అభ్యర్థులు కూడా, స్వల్ప ఓటుతో ఓడిపోయిన అభ్యర్థులు కూడా, ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కూడా ఉన్నటువంటి మరి మాజీ ప్రజాప్రతినిధులు అందరూ, మరి ముఖ్య నాయకులు, మన డోర్నకల్ మండలంలో ఉన్న ముఖ్య నాయకులు కూడా, పట్టణంలో ఉన్న ముఖ్య నాయకులు కూడా అందరూ మరి 27వ తారీఖున మహబూబాబాద్లో 10 గంటలకు కేటీఆర్ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత పిఎస్ఆర్ కన్వెన్షన్లో ప్రోగ్రాం ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి ఫంక్షన్ హాల్ అన్నారు పిఎస్ఆర్ కన్వెన్షన్ అని. మరి కాబట్టి 10 గంటలకు ఖచ్చితంగా టైం అన్నట్టు. మరి ఈ టైం వల్ల మనం ఖచ్చితంగా టైం కూడా ఫాలో అయ్యి మన డోర్నకల్ మండలం నుండి అత్యధికంగా మన నాయకులను, ప్రజాప్రతినిధులను తరలించాలని కోరుకుంటున్నాం. కేటీఆర్ గారు ఇందుకు మైపాడు వస్తున్నారు. దాన్ని ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి, ఎందుకంటే 26 గ్రామ పంచాయతీలో చాలామంది హోరాహోరాగా పోటీ చేసి కొద్ది స్వల్ప మెజారిటీని ఓడిపోయారు. కొంతమంది గెలిచాము, 45 గెలిచాము. అదే ఓడిపోయినోడు కానీ గెలిచినోడు కానీ అందరూ కేటీఆర్ గారు, ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళకు ధైర్యం ఇవ్వడానికి, గెలిచిన వాళ్ళని కూడా ఆ ఓడిపోయినోడుకు గెలిచినోడుకు అందరికీ శుభాకాంక్షలు చెప్పడానికి కేటీఆర్ గారు అందరికీ పిలుపునిచ్చారు. దానివల్ల మాకు ఎందుకంటే ప్రియతమైన మాజీ ఎంపీ జిల్లా అధ్యక్షురాలు కవిత గారు ఆదేశాల వరకు, అదే మాజీ ఎమ్మెల్యే మన రెడ్డి నాయక్ గారు ఆదేశాలు ఇచ్చారు. గ్రామంలో 26 గ్రామంలో గెలిచిన వాడు కానీ, మళ్ళీ ఓడిన వాడు కానీ, టౌన్ మున్సిపాలిటీ వాళ్ళు అందరూ రావాలని పెద్ద ఎత్తున వచ్చి కేటీఆర్ గారిని ఆయన సందేహాలు విని, ఎందుకంటే రాబోయే రోజు మున్సిపాలిటీ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ అలాంటి ఎలక్షన్స్లో సంసిద్ధంగా ఉండి చాలా విజయంగా ఈ చిన్న లోటు ఎక్కడ జరిగిందో ఆ విషయాన్ని కూడా పూర్తిగా ఆయన సందేశిస్తారు. దానివల్ల ఎందుకంటే ధైర్యంగా రాబోయే ఎలక్షన్స్లో భారీ మెజార్టీతోని గెలిపించుకొని చేయాలని ఆయన వస్తున్నారు. దానివల్ల ఎందుకంటే అందరూ వచ్చిన నాయకులు ప్రతి గ్రామం నుంచి 10 మంది చొప్పున 10 మంది నుంచి 15 మంది చొప్పున తీసుకుపోయి మన కేటీఆర్ గారి నాయకత్వానికి స్వాగతం పలకాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చారు.